నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నగరంలోని శ్రీకాకుళం 1 డిపో పరిధిలో 5 కొత్త బస్సులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యిందని ఆరోపించారు. ఢిల్లీ నుంచి తిరుపతికి ఉన్న ఫ్లైట్ కనెక్టివిటీని నిలిపేశారని, తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరిగి దానిని పునరుద్ధరించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు కూడా 6 కొత్త ఫ్లైట్ కనెక్టివిటీ పెంచామని, ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సౌకర్యార్థం మరో 1500 నుంచి 2000 బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సోలార్ ఎలక్ట్రిక్ బస్సులను కూడా నడిపించేందుకు చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా కాలుష్యాన్ని నివారించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా 1 డిపో ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, టీడీపీ నాయకులు మాదారపు వెంకటేష్, గొలివి వెంకటరమణ, సీపా నరమ, కార్యకర్తలు, ఆర్టీసీ జిల్లా రవాణా అధికారి విజయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి బ్యాంకర్స్ కాలనీ సాయి బృందావనంలో కన్వీనర్లు, జిల్లా పదాధికారులు ముఖ్య సమావేశం ఆదివారం జిల్లా అధ్యక్షుడు సోర రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో సేవా కార్యక్రమాల నిర్వహణలో ప్రథమ స్థానంలో ఉన్నాయని, దీనికి ప్రధాన భూమిక శ్రీకాకుళం జిల్లా సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్నాయని కొనియాడారు. జిల్లాలో నిత్య అన్నదాన సేవా కార్యక్రమాలు గ్రామీణ వృద్ధులకు, వికలాంగులకు రోజుకు సుమారు 2000 మందికి అందించడం జరుగుతుందని, క్యారేజీల ద్వారా ఈ సేవా కార్యక్రమం ఆటోల ద్వారా వారి ఇంటి వద్దకే అందించడం జరుగుతుందన్నారు. 37 స్కిల్ డెవలప్మెంట్ కిట్లు, పిండి మిల్లులు, కుట్టు మిషన్లు, మగ్గాలు, ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ కిట్లు 37 మంది లబ్ధిదారులకు ఈరోజు అందించడం జరిగింది. పర్తియాత్ర పవిత్ర యాత్ర అనే పాటను రాసిన సోంపేట వాసి మేనకేతనరావుకి శ్రీ సాయికృష్ణ లీలామృతం నాటకం రచించి దర్శకత్వం వహించిన శశికాంత్కు ఈ సందర్భంగా పౌర సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి కృపతో అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో పూర్వపు అధ్యక్షులు గంగుల రమణబాబు, కమలా త్రివేణి, బోయిన నరసింహమూర్తి, పప్పల నాగేశ్వరరావు, అనాది గుప్తా, మూర్తి మాస్టారు, టెక్కలి మల్లేశ్వరరావు, పాతపట్నం రమణమూర్తి, జాతీయ నారాయణ సేవ అప్పారావు, కిల్లాన బ్రదర్స్, వివిధ మందిరాల కన్వీనర్లు, జిల్లా పదాధికారులు, మహిళా పదాధికారులు, సేవాదల్ భక్తులు పాల్గొన్నారు. ఆ అవకాశం మరి నిరంతరం కొనసాగించేటట్టు స్వామివారు మనకు అనుగ్రహించాలని మరొకసారి రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా మనం చక్కగా అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ విధమైన కార్యక్రమాలు రూపొందించడానికి మరి చక్కని ప్రణాళికతో సార్ మనకి దిశానిర్దేశం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు జనరల్గా రామచంద్ర గారికి ఒకేసారి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంటే సార్ నా వల్ల కాదంటారని స్లో చేశాను. ముందు మధ్యాహ్నం భోజనం పెడదాం అన్నాం, తర్వాత రాత్రి, తర్వాత ఉదయం టిఫిన్ 3 పూటలు అన్న. టిఫినే కాస్ట్ ఎక్కువ, 27 రూపాయలు కదా, 8 రూపాయలు ఒక టిఫిన్, 2 టిఫిన్లు అయితే. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ రాష్ట్ర సమన్వయకర్త అనూప్ అన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం కోటేశ్వర ఆలయ సమీపాన గల నాగావళి నది పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. వాలంటీర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మంచి వాలంటీర్ ఉంటే మంచి సమాజం, అలాగే మంచి దేశం తయారు అవుతుందన్న ఉద్దేశంతో 4 రోజుల పాటు ఈ శిక్షణను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కల్పన, వాలంటీర్లు పోలినాయుడు, విజయ్, శ్రీను తదితరులు ఉన్నారు. జై గురుదేవ్. మేము ఇక్కడ వాలంటీర్స్తో పనిచేస్తున్నాము. పండిత్ శ్రీ రవిశంకర్ గారు కోర్స్ చేస్తూ వీటీపీ కోర్స్ చేస్తున్నాము, వాలంటీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దానికోసం మేము ఇక్కడికి వచ్చి ఒకరోజు సేవా కార్యక్రమం ఇక్కడ గుడి దగ్గర క్లీన్ చేద్దాం అనేసి పెట్టుకున్నాము. మేమందరం ఇక్కడ వీటీపీ అనేది కోర్స్ చేస్తున్నాము. ఈ కోర్సులో ఏంటంటే ఎలాగో మనం సేవ్ చేయాలి అనేది మనకు నేర్పిస్తారు. ఆయన వాలంటీర్గా నెక్స్ట్ మేము ఆయన చెప్పిన పద్ధతిని చేస్తుంటాము. చాలా పెద్ద ఆర్గనైజేషన్ రవిశంకర్ గారిది, అందరికీ తెలిసిందే. చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఏంటంటే చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే రివర్ రీజనరేషన్ అనేది ఒక పెద్ద కార్యక్రమం. ఇప్పటికి దేశంలో ఒక 70 రివర్స్ని ఏంటంటే రీజనరేట్ చేశారు. ఏవైతే పూర్తిగా కలుషితం అయిపోయిన రివర్స్ ఉన్నాయో వాటిని ఏంటంటే మెకానిజంతో
ఇది చేసి రివర్ యూనేషన్ చేశారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం. అందులో భాగంగా మేము కూడా ఏంటంటే ఇక్కడ వీటీవీ కోర్స్ చేస్తూ మనం ఫస్ట్ టైం ఒకసారి శ్రీకాకుళంలో మనం కూడా ఒకసారి చేద్దాము. అందులోని ఇది ఒక పవిత్రమైన స్థలం, కోటేశ్వర స్వామి టెంపుల్ అన్నది. ఎప్పుడు వచ్చినా సరే అసలు చాలా ఎంతో పవిత్రమైన ప్లేస్ కూడా చాలా అపవిత్రంగా ఉంటుంది. అందుకని మేము మా వంతుగా మేము ఇక్కడ ఇదంతా ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసేసి ఈ సరౌండింగ్స్ క్లీన్ చేద్దామని మొదటి ప్రయత్నంగా ఇది చేస్తున్నామండి. తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 97వ నెలవారీ సాహితీ సమ్మేళనం స్థానిక శాంతినికేతన్ కళాశాలలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావళి నాగేశ్వరరావు, ఆర్వి రమణమూర్తి నిర్వహణలో ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సంస్థ గౌరవ సలహాదారు సురంగి మోహన్ రావు సంస్థను ఉద్దేశించి మాట్లాడుతూ తెరవే సంస్థ ద్వారా వెలువడిన పుస్తకములు ఎంతో ప్రాచుర్యం పొందాయని, మున్ముందు ఇంకా మంచి రచనలతో పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత్రి బలివాడ తేజస్విని కవిత రచన మెలకువలు అనే అంశంపై అవగాహన కల్పించారు. తెరవే సంస్థ క్రియాశీలక సభ్యులు వాండ్రంగి కొండలరావు మాట్లాడుతూ ఉత్తమ పుస్తక రూపకల్పన విధి విధానాలను తెలియజేశారు. రాబో 100వ నెలవారీ సాహితీ సమ్మేళనం నాటికి తెరవే కవుల రచనలలో ఒక పుస్తకాన్ని ప్రచురించి ఆవిష్కరణ చేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు పాల్గొని సాహితీ ప్రక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కవులు డాక్టర్ కోమలరావు, అయ్యండి ప్రసాద్, నిక్కు అప్పన్న, ఇద్ది పాపయ్య, గుడిమెట్ల గోపాలకృష్ణ, నిక్కు హరిసత్యనారాయణ, మట్నూరి ఉపేంద్ర శర్మ, లలితారెడ్డి, తంగి ఎర్రమ్మ, చాడ శ్రీనివాస్, కె పేర్రాజు, పివి దుర్గాప్రసాద్, కె బాలాజీ రవికిరణ్, బి జగన్నాథం, కుప్రి త్రినాథరావు, వాడాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో తన గెలుపునకు ఎంతగానో సహకరించిన నియోజకవర్గంలో ప్రజల సహకారం, అభిమానం మరువలేనిదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ బి కాలనీ వాసులు ఎమ్మెల్యే శంకర్ను సాదరంగా ఆహ్వానించిన మేరకు శనివారం సాయంత్రం ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఘన స్వాగతం పలికి స్థానిక సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అందిస్తున్న సహాయ సహకారాలకు తాను కృతజ్ఞుడినై ఉంటారని చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం ఉన్నా తనను నేరుగా కలవచ్చని కాలనీ వాసులకు ఎమ్మెల్యే శంకర్ హామీనిచ్చారు. నగర అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, త్వరలోనే పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన సుందర శ్రీకాకుళం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ధర్మాన కృష్ణ చైతన్యతో పాటు నరసన్నపేట మండల వైఎస్ఆర్ పార్టీ కేడర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. మాజీ స్పీకర్ తమ్మినేనికి ధర్మాన కృష్ణ చైతన్య పుష్పగుచ్చం అందజేసి శుభాభినందనలు తెలియజేశారు. కలిసిన వారిలో ఎంపీపీలు ఆరంగ మురళి, వాన గోపి, జడ్పీటీసీ చింతు రామారావు, సుడా ఎక్స్ చైర్పర్సన్ కేసీహెచ్ గుప్తా, జేసీఎస్ కన్వీనర్లు ధర్మాన జగన్, సురంగి నరసింహరావు, సర్పంచులు కొండల బాబురావు, సిరిసిల్ల తేజేశ్వరరావు తదితరులు ఉన్నారు. జిల్లాలో 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు అనుసరించాల్సిన విధి విధానాలపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనా, ధాన్యం సేకరణ కేంద్రాలు, సిఎంఆర్ఎస్, కనీస మద్దతు ధర వంటి అంశాలపై ఆయన ఈ సందర్భంగా చర్చించారు. ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనాకు గాను స్థానిక వినియోగం నిమిత్తం 1.04 లక్షల మెట్రిక్ టన్నుల పోను ఈ పంట ఈకేవైసీ ఆధారంగా దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం నిర్ణయించుకున్నామని వివరించారు. అవసరమైన సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాకు 2,320 రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలను నిర్ణయించినట్లు ఆయన వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పంట కింద 3,59,616 ఎకరాలు నమోదు అయిందని, ఈకేవైసీ 3,26,521 ఎకరాలకు పూర్తయిందని వివరించారు. ఈకేవైసీలో రాష్ట్ర సగటును చేరుకుని మండలాలు 2 జిల్లాల్లో 100% పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, ఎం కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరడ త్రినాథస్వామి, జిల్లా పౌర సరఫరాల అధికారి జి సూర్యప్రకాష్ రావు, సివిల్ సప్లైస్ డిఎం శ్రీనివాసరావు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ పంట నమోదు ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు.
ఆమదాలవలస మండలంలోని తోటడ గ్రామంలో ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లోని వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. గ్రామంలోని పలువురు రైతుల పొలాలను స్వయంగా పరిశీలించి ఈ పంట నమోదుతో సరిపోల్చి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకులు పనితీరు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న ఎరువులు, విత్తనాలు, ఇతర సేవలపై ఆరా తీశారు. ఈ కేవైసీ నమోదులోని లోటుపాట్ల గురించి అడిగి తెలుసుకొని రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. డ్రోన్ల సహాయంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పంటల బీమా సహా నష్టపరిహారం, గిట్టుబాటు ధర, పీఎం కిసాన్, అన్నదాత వంటి పథకాలు అన్నీ ఈ పంట నమోదుతోనే ముడిపడి ఉన్నాయని, అందుకే ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటలను ఈ పంట ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయని స్పష్టం చేశారు. ఈ పరిశీలనకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కోరడ త్రినాథస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ రజని, మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ మెట్ట మోహన్ రావు, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ సుధీర్, పలువురు సర్వేయర్లు, విఆర్ఓలు హాజరయ్యారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు మౌలిక సదుపాయాలను కల్పించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్ల గుండా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ప్రతినిత్యం జరుగుతున్నట్లుగానే ఈరోజు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు స్వామివారికి వివిధ రూపాల్లో భక్తులు ఇచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. టికెట్ల రూపేణా 1,47,500 రూపాయలు రాగా, పూజలు విరాళాల రూపంలో 80,709 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,67,045 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వై భద్రాజీ ప్రకటనలో పేర్కొన్నారు. వేరుశనగలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాకాహారంగా చౌకగా మాంసకృతులు వీటిలో దొరుకుతాయి. కోడిగుడ్డులో కంటే 2.5 రెట్లు ఎక్కువగానే మాంసకృతులు ఉంటాయి. 70% సాచురేటెడ్, 15% పోలీ అన్సాచురేటెడ్, 15% మెనో అన్సాచురేటెడ్ ఉన్నాయి. మెనో అన్సాచురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశనగ పప్పు ప్రతిరోజు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశనగల్లో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. నియాసిన్, ప్రోటీన్, మ్యాంగనీస్ పోషకాలు అధికం. అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇవి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమినో యాసిడ్స్ మెదడు నాడీ కణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడు ఒత్తిడికి గురి కాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ శరీరానికి శక్తిగా మార్పు చేస్తుంది. శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియం, విటమిన్ డిలు ఎముక పుష్టికి దోహదపడతాయి. రెబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ B6, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రీ రాడికల్స్ నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్ రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన, ఉత్తమ అనుభవములు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. సత్యమైన అనుభూతులు నీ ఏకాంతములో నీలో నీవు ఉన్నప్పుడే ఆవిష్కరిస్తాయి. మనిషి మనస్సు గొడుగులాంటిది. దానిని తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. బుద్ధి ఆకాశం లాంటిది. అండగా జీవితకాలం కొండపై నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.